హాయ్ దిస్ మురళి వెల్కమ్ టు మురళి మ్యాథ్స్ అఫీషియల్ ఛానల్. టుడే మనకి టాపిక్ ఏంటంటే మనకి ఏపీ టెట్ 2021 సిలబస్లో భాగంగా మనకి అథమెటిక్ సిలబస్ ఉంది. అథమెటిక్ సిలబస్లో సెకండ్ చాప్టర్ లాభం నష్టం, ప్రాఫిట్ అండ్ లాస్. సెకండ్ చాప్టర్ మనకి ఏంటంటే లాభం నష్టం, ప్రాఫిట్ అండ్ లాస్. ఇందులో మనకి కొన్ని మోడల్ సమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ సమ్స్ చూసే ముందు మనం ఫస్ట్ ఫార్ములా చూద్దాం. సో వెరీ ఈజీ ఫార్ములాస్. ఫస్ట్ లాభం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. లాభం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. నెక్స్ట్ నష్టం కొన్న వెల మైనస్ అమ్మిన వెల. లాభ శాతం ఫార్ములా లాభము బై కొన్న వెల ఇంటూ 100. నెక్స్ట్ నష్ట శాతం నష్టము బై కొన్న వెల ఇంటూ 100. సో చూద్దాం మళ్ళీ. లాభం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అమ్మిన వెల అంటే మనకి సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ కొన్న వెల మీన్స్ సిపి కాస్ట్ ప్రైస్. ఓకే, లాభం ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాభం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. నెక్స్ట్ సెకండ్ వన్ నష్టం, దట్ మీన్స్ లాస్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల. కొన్న వెల మైనస్ అమ్మిన వెల. కొన్న వెల అనేది మనకి సిపి మైనస్ ఎస్పి. నెక్స్ట్ లాభ శాతం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. నెక్స్ట్ లాస్ పర్సెంటేజ్ మీన్స్ లాస్ బై సిపి ఇంటూ 100. అంటే నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్న వెల ఇంటూ 100. ఇవి మనకి ఫార్ములాస్, ఇవి మనకి మెయిన్ ఫార్ములాస్. ఇవన్నీ వస్తే మనకి సమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ మనకి సెల్లింగ్ ప్రైస్, నెక్స్ట్ గెయిన్. సెల్లింగ్ ప్రైస్ గెయిన్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే మనకి కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై 100 ప్లస్ గెయిన్. గెయిన్ మీన్స్ ప్రాఫిట్. జీ అంటే మనకి లాభం. కాస్ట్ ప్రైస్ కొన్న వెల ఈక్వల్ టు 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల బై 100 ప్లస్ జీ మీన్స్ గెయిన్, దట్ మీన్స్ ప్రాఫిట్. ఓకే, మనకి సెల్లింగ్ ప్రైస్ నెక్స్ట్ గెయిన్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై 100 ప్లస్ జీ. నెక్స్ట్ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ నెక్స్ట్ లాస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ మైనస్ బై 100 మైనస్ లాస్. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై 100 మైనస్ ఎల్, దట్ మీన్స్ ఎస్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్, ఎల్ మీన్స్ లాస్ పర్సంటేజ్, లాస్. ఓకే, ఒక వ్యక్తి 6 పెన్నులను 8 రూపాయలు చొప్పున కొని 6 రూపాయలకు 8 చొప్పున అమ్మిన నష్ట శాతం ఎంత? ఒక వ్యక్తి 6 పెన్నులను 8 రూపాయలు చొప్పున కొని 6 రూపాయలకు 8 చొప్పున అమ్మిన నష్ట శాతం ఎంత? ఇక్కడ మనకి డైరెక్ట్ షార్ట్ కట్ మీద ఉందో చూద్దాం. ఫస్ట్ 6 పెన్నులను 8 రూపాయలు చొప్పున కొన్నాడు, అంటే ఇది రూపీస్. ఇవి మనకి ఆర్టికల్స్, వస్తువులు. 6 వస్తువులు 8 రూపాయలు. నెక్స్ట్ 8 వస్తువులు 6 రూపీస్. 8 వస్తువులు 6 రూపాయలు అయితే మనకి నష్ట శాతం ఎంత చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ 8 వస్తువులు 6 రూపీస్. దీన్ని మనం ఏబిసిడి అనుకుందాం. ఏ బి సి డి. సింపుల్లీ డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. 8 8 are 64. 64 minus 6 6 are 36 by next BC, and that means very big number. 8 8 are 64 by 64 into 100. It's very easy, simple, very easy. First 6 పెన్నులను 8 చొప్పున కొని 6 రూపాయలకు 8 చొప్పున అమ్మిన నష్ట శాతం ఎంత అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 6 pence 8 రూపీస్. నెక్స్ట్ 8 ఆర్టికల్స్ 6 రూపీస్ అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 8 8 are 64 minus 6 6 are 36 by next 8 8 are 64 into 100. Next 64 minus 36, that means 14 minus 6 8, 5 minus 3 2, 28 by 64 into 100. Next 4 table cancel. 7 4s are 28. 7 4s are 28. Next 4 table cancel 16 times. 16 4s are 64. Next 7 into 100 by 16. 7 into 100 by 16. ఓకే, 7 into 100 by 16. ఇక్కడ మనకి డివిజన్ చేయకుండా మనం ఏం చేద్దామంటే 16 డినామినేటర్ ఏం చేద్దామంటే ఆప్షన్స్తో మల్టిప్లై చేద్దాం. అంటే దీన్ని మల్టిప్లై చేస్తాను. 43 into 16 చేస్తాను. 43 into ఇది నెగ్లెక్ట్ చేస్తున్నాను. 43 into 16. 43 into 16. 6 3s are 18. 6 3s are 18. Next 4 6 are 24. 24 plus 1 25. 258. Next 1 into 43 43. 8 8 6. Okay, 688. This one 700. Okay, nearest answer. So this is correct option. Okay, option A is the correct answer.
ఓకే 16 into 43 that means 688 nearest to 700. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 20 వస్తువులు కొన్న వేళ 15 వస్తువుల అమ్మిన వేలకు సమానం. 20 వస్తువులు కొన్న వేళ 15 వస్తువుల అమ్మిన వేలకు సమానం. అయితే లాభ శాతం ఎంత? ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. 33 1/3%, 16 1/4%, నెక్స్ట్ 16 2/3%, నెక్స్ట్ 16 3/4%. ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా గమనిస్తే 33 1/3%, 16 1/4%, 16 2/3%, నెక్స్ట్ లాస్ట్ వన్ 16 3/4%. ఇక్కడ మనకి త్రూఅవుట్ ఆప్షన్ చేద్దాం. ఫస్ట్ మనం 33 1/3% మీన్స్ 33 into 3 that means 99. 99 plus 1 100, 100/3 this is 100/3. 33 into 3 99, 99 plus 1 100, 100/3, 100/3 into ratio means here fraction is given into 1/100. Next 100 cancel, that means 1/3, that is 1/3. Next 20 15 direct shortcut method. It's very simple. 20 minus 15 means 20 minus 15 by what is the small number? 15 into 100. Next 20 minus 15 means 5/15. Next 5 double cancel exactly 1 time 3 times 1/3. This is 1/3. Okay, neglect 100. Okay, actual process means into 100. 20 minus 15 means 5. 20 minus 15 means 5 by very small number 15. 5 double cancel exactly 1 time. This is 3 times. That is 1/3. This is 1/3. So option A is the correct answer. ఒక వర్తకుడు 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3,500 రూపాయలకు అమ్మగా మొదటి దానిపై 15% లాభం, రెండవ దానిపై 15% నష్టం వచ్చింది. మొత్తం మీద అతనికి లాభమా లేదా నష్టమా ఎంత శాతం? ఇక్కడ మనకి చాలా సింపుల్. మనకి ఇట్స్ వెరీ సింపుల్. 3,500 రూపీస్ ఉంది కదా, దీన్ని నెగ్లెక్ట్ చేయండి. మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది చూద్దాం. షార్ట్ కట్ మెథడ్, డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్. 15% లాభం నెక్స్ట్ 15% నష్టం, రెండు కూడా మనకి ఈక్వల్గా ఉన్నాయి. 15% లాభం 15% నష్టం రెండు ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా రెండు మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ 15 into 15 by 100, దట్స్ ఎనఫ్. ఇట్స్ వెరీ సింపుల్. లాభము నష్టం రెండు కూడా మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే 15 రెండు కూడా మనకి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రెండు ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. 15 into 15 దట్ మీన్స్ డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే x²/100. ఇది మన షార్ట్ కట్. ఇప్పుడు మనకి లాభము నష్టం రెండు కూడా మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఇచ్చేయాలి. x²/100 చూద్దాం. ఇక్కడ మనకి x² మీన్స్ 15 into 15 by 100. 15 into 15 మీన్స్ 225/100. 225/100. ఇక్కడ మనకి చూస్తే 2.25%. What is the answer? 2.25. 15 into 15 by 100. That means 225/100. That means 2.12 point give. That means 2.25%. Same method. Next shortcut method x²/100. Next మనకి ఇంకో షార్ట్కట్ మెథడ్ ఉంది, చూద్దాం. షార్ట్కట్ మెథడ్ ఏంటంటే మనకి 100 plus x into 100 minus y by 100 minus 100 by 100 minus 100. ఇక్కడ మనకి లాభము శాతము మనకి ఈక్వల్గా ఉంటే x²/100 15 into 15 by 100 అలా చేస్తాం. ఇక్కడ మనకి లాభము నష్టం కూడా మనకి డిఫరెంట్గా ఉంటే కనుక మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా ఇచ్చేయాలి. 100 plus x into 100 minus y by 100 minus 100. ఇక్కడ మనకి లాభము నష్టం కూడా మనకి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ఫార్ములా ఇచ్చేయాలి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్. 100 plus x into 100 minus y by 100 minus 100. చూద్దాం. ఫస్ట్ 100 plus x means 15 into 100 minus y, that means 15 by 100 minus 100. 100 plus 15
100 plus 15 means 115 into 100 minus 15, that means 85 by 100 minus 100. మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 115 into 85 by 100 minus 100. 115 into 85 మనం సింప్లిఫై చేస్తే 9775 by 100 minus 100. ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే 12 పాయింట్ గివ్, దట్ మీన్స్ 97.75 మైనస్ 100. ఇక్కడ మనకి స్మాల్ వాల్యూ టు బిగ్ వాల్యూ సబ్ట్రాక్షన్ నాట్ పాసిబుల్. సో మైనస్ వస్తుంది మనకి, అంటే మనకి ఏమొస్తుందంటే నష్ట శాతం వస్తుంది. ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే వచ్చి మనకి ఆన్సర్ నెగిటివ్లో వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే ఏమవుతుందంటే మనకి నష్ట శాతం వస్తుంది, నష్టం వస్తుంది మనకి. సో 97.75 మైనస్ 100 నాట్ పాసిబుల్, మైనస్ కి 100 మైనస్ 97.75 మీన్స్ 2.25. ఇక్కడ మనకి ఆన్సర్ నెగిటివ్లో వచ్చింది కాబట్టి మనకి ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే నష్ట శాతం వస్తుంది మైనస్ 2.25, దట్ మీన్స్ 2.25%. ఏ ఒక వస్తువును 25% లాభంతో బికి అమ్మాడు, నెక్స్ట్ బి దానిని 20% లాభంతో సికి అమ్మాడు, సి దానిని 15% నష్టంతో డికి అమ్మాడు, డి దానిని 4080 రూపీస్కి కొన్నాడు. అయితే ఏ వస్తువు కొన్న వెల ఎంత? ఇక్కడ మనకి వెరీ బిగ్ సమ్ బట్ వెరీ వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్ ఉంది దీనికి. అదేంటంటే దిస్ ఇస్ అ చైన్ రూల్. వాట్ ఇస్ దిస్? దట్ ఈస్ అ చైన్ రూల్ మెథడ్. Chain rule method is very very important and very easy method. Shortcut method. First, given amount 4080 rupees into 100 by first 25% of profit, that means 100 plus 25, 125. 125 into 100 by next 20% labham, that means 100 plus 20, 120. 120 into next 100 by next 15% నష్టం అంటే 100 minus 15, that means 85. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి క్యాన్సిలేషన్ అనేది చేస్తే మనకి 3200 రూపీస్ వస్తుంది. 3200 రూపీస్ టోటల్గా మనకి వచ్చే అమౌంట్ 3200 రూపీస్. ఏ వస్తువు కొనవేల ఎంత అంటే మనకి 3200 రూపీస్ వస్తుంది. ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మురళీ మేనేజ్ అఫీషియల్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఇది మన పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు ఉంటాయి. 4 పార్ట్స్ ఉంటాయి మనకి. సో వెరీ బిగ్ చాప్టర్, వెరీ సింపుల్ చాప్టర్ ఆల్సో. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ షార్ట్ కట్స్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.